నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పలువురు కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్నాడు జిల్లా గంటవారిపాలెం నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు జనసేన, తెలుగుదేశం పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు పి గన్నవరానికి చెందిన జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, రాయచోటి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ మేమంతా సిద్ధం 12వ రోజు యాత్ర పల్నాడు జిల్లా గంటవారిపాలెం నుంచి ప్రారంభమైంది. ఇవాళ ఉదయాన్నే సీఎం ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు అక్కడికి వచ్చిన వారితో మాట్లాడారు. కొందరి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్ తో కరచాలనం కోసం అభిమానులు ఎగపడ్డారు. అందరికీ భరోసా ఇస్తూ జగన్ ముందుకు సాగారు. పుట్టవారిపాలెం, సంతమాగలూరు క్రాసు, అన్నవరపాడు దాటి రొంపిచెర్లకు చేరుకున్నారు. దారి పొడవునా జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. స్థానికులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. రొంపిచెర్ల హైవేపై జగన్ యాత్రకు విశేష స్పందన వచ్చింది. అంతకు ముందు సంతమాగలూరు క్రాస్ రోడ్డు సర్కిల్లో సీఎం జగన్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అన్నవరపాడులో భారీ గజమాలతో స్వాగతం పలికారు స్థానికులు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు మహిళలు. విప్పర్లా నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ వరకు బస్సు యాత్ర సాగింది. సీఎం జగన్ ని కలిసేందుకు చెప్పులు లేకుండా కాన్వాయ్ వెంట పరుగులు తీసింది వెంకాయమ్మ అనే మహిళ. సీఎం ఆమెను చూసి కాన్వాయ్ ఆపారు. ఆమెను పిలిచి మాట్లాడారు. రామిరెడ్డి పాలెనికి చెందిన వెంకాయమ్మ ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎండను కూడా లెక్క చేయకుండా కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది.
ఏప్రిల్ 12వ తేదీన గుంటూరులో జరగబోయే సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రి విడుదల రజని, శాసన మండలి విపుల్ ఎల్లాపిరెడ్డి, శాసన మండలి సభ్యులు చంద్రగిరి యేసురత్నం, ఎమ్మెల్యే మద్దాలిగిరి, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామ ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేషగిరిరావు, డిప్యూటీ మేయర్ పనామ బాలవజ్రబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రలో భాగంగా ఏప్రిల్ 12వ తేదీన గుంటూరు రాబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారం చేపట్టాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని తెలిపారు. 3 పార్టీలు కలిసినా వారిలో ఐక్యత లేదు, ఉమ్మడి ఎజెండా లేదు, ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 12వ తారీఖున గుంటూరు పార్లమెంటు పరిధిలోకి ప్రవేశించి అదే రోజున ఏటుకూరు బైపాస్ రోడ్ లో గల ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనటువంటి గ్రౌండ్ లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతున్నటువంటి పరిస్థితులు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు, అదేవిధంగా రేపు ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి పోటీ చేయబోతున్నటువంటి శాసనసభ అభ్యర్థి విడుదల రజనీ గారు, పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసి గారితో కలిసి స్వాగతం పాయింట్ దగ్గర నుంచి కూడా బహిరంగ సభ వరకు కూడా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలన్న అంశాలపైన విపులీకరంగా చర్చించడంతో పాటుగా క్షేత్రస్థాయికి వెళ్లి వాటిని పరిశీలన చేసినటువంటి ప్రజలకు సంబంధించి ఒక విధానం కానీ ఒక సిద్ధాంతం కానీ లేకుండా ఇవాళ ఈ రాజకీయ పార్టీలందరికీ సంబంధించినటువంటి నాయకులు తీరును కూడా గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ రేపు జరగబోయే సభకు సంబంధించి గుంటూరు జిల్లా ప్రజానికం, ముఖ్యంగా గుంటూరు నగర ప్రజానికం యావత్తు కూడా తలుపులకు తాళాలు వేసి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి అందరికీ కూడా పిలుపునిస్తాం. మేమంతా సిద్ధమంటూ మా గుంటూరు సిద్ధమని మరి ఈ రోజున ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రైడే 12వ తారీఖు మన గుంటూరు జిల్లా మేమంతా సిద్ధమనేటువంటి రోడ్ షోకి మరియు బహిరంగ సభకి ముఖ్యమంత్రి గారి రాకకు సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోకి ఏ పాయింట్స్కి వస్తున్నారు, రోడ్ షో ద్వారా ఏ పాయింట్స్కి వస్తున్నారు, అలాగే వెన్యూ అంటే బహిరంగ ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇప్పటికే మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం అనేటువంటి సభలు ఏ విధంగా ముఖ్యమంత్రి గారికి ఆదరణ లభిస్తుంది అనేది మనం చూస్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారు అందించినటువంటి ఒక గొప్ప పాలనలో రాష్ట్ర ప్రజలంతా ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారనేది మనం వరుసగా చూస్తా వచ్చాము. మరి మన జిల్లాలో కూడా అదే ఎత్తున అంతే పెద్ద ఎత్తున కూడా అదే రిసీవింగ్ అదే మద్దతు అనేది గుంటూరు జిల్లాలో కూడా ఉండబోతుందని మేము పూర్తి స్థాయిలో కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పార్టిసిపేట్ చేసి ముఖ్యమంత్రి గారి రాకకు స్వాగతం పలికి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఏదైతే 12వ తారీఖు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటన సందర్భంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఇడుపులపాయి నుంచి ఇచ్చాపురం వరకు కూడా బస్సు యాత్ర మొదలు పెట్టారో ఆ సందర్భంగా ఈరోజు రేపు 12వ తారీఖు
గుంటూరు విచ్చేసుకున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ రాష్ట్ర బాధ్యతలు చేపట్టాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇది ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నారో 40 సంవత్సరాల అనుభవంలో చెప్పిన నాయకులు ఏం చెప్పుకున్నాడో కూడా అర్థం కావట్లేదు, ఏం చేశాడో కూడా చెప్పుకోలేకపోతా ఉన్నాడు. కానీ ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా పేదరిక నిర్మూలన బీసీలంటే తెలుగుదేశం పార్టీకి చులకనగా మారిందని ఆ పార్టీ టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు దొంట నాగగౌడ్ మండిపడ్డారు. ఆయనతో పాటు ఆయన సతీమణి 25వ డివిజన్ కార్పొరేటర్ గా గత ఎన్నికల్లో పోటీ చేసిన దొంత సుశీల ఇద్దరు టీడీపీకి పార్టీ పదవులకి రాజీనామా చేశారు. ఇటీవల జనసేనలోని పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన రాష్ట్ర కన్వీనర్ వీరిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ దంపతులిద్దరూ బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజని స్థానిక చంద్రమౌళి నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో కలిశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలకి కనీసం పిలుపు కూడా ఉండట్లేదని తెలిపారు. తనపై బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న కనీసం గౌరవం కూడా లేదని తెలిపారు. పార్టీ అభివృద్ధికి కష్టపడిన తనకు ఏ దుస్థితి ఉందంటే పార్టీలో బీసీలకు ఉన్న గౌరవం ఏ పార్టీతో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే తాము కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీ నుంచి 4 రోజుల క్రితం నేను క్రియాశీల సభ్యత్వానికి అదేవిధంగా నాకున్న పదవి జనసేన పార్టీ చట్టలాంధ్ర పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నా ప్రణాళిక ప్రకారం నేను ఒక 2 రోజుల్లో వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నాను. అదేవిధంగా జనసేన పార్టీలో జరిగిన చాలా విషయాలు మీ అందరికీ తెలిసినవి. మేము నమ్ముకొని 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డాం. పార్టీలో మేమంతా మాకున్న ప్రాబల్యాన్ని బట్టి మేమున్న క్యాడర్ని బట్టి కూడా మేము మా ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేయడం జరిగింది. సో తర్వాత కూడా జరిగిన పరిణామాలు కూడా పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, తర్వాత కూటమిగా ఏర్పడి ఇప్పుడున్న రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ కూడా సరైన ప్రాధాన్యత లేకపోవడం, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అండర్లో మన జనసేన బీజేపీ నడుస్తూ జనసేన పార్టీ టీడీపీ కలిసి నడవండి. సో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవడం తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేసినా కానీ అదేవిధంగా ఏదైనా వాళ్ళు చెప్పే ఏదైనా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులలో అధిక శాతం వారికి తెలుసు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సందర్భంలో మీరందరికీ తెలుసుకుంటుంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండవలసినట్టే బీసీలకు ప్రాముఖ్యత కనిపించిందని ఒక ఆశతో ఇన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ కోసం అవేర్నెస్లు కృషి చేశాను. ఒక జిల్లా అధ్యక్షుడిగా ఇవాళ టీఎన్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. నాకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు నెలకొల్పిందంటే దానికి చిన్న ఉదాహరణ. నాకు టీఎన్టీసీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న మంచినీరు ఇన్ఛార్జిగా ఉన్న గోవిందపల్లి నాని గారు స్టేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరెవరు వాడికి చేయడానికి మీరెవరు వాడికి చేయడానికి అని చెప్పి ఒక అక్కస్తో నా మీద విషయం చెప్పే ప్రయత్నం చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. కానీ స్టేట్ కమిటీ నా ఫలితాన్ని నమ్మి నన్ను గుర్తించి అదే జిల్లా అధ్యక్షుడి పదవి మళ్ళీ కంటిన్యూ అవ్వమని చెప్పి నాకు లిఖితపూర్వకం ఇచ్చారు. నేను అలాగే అధ్యక్ష పదవిలో కొనసాగుతూ నియోజకవర్గ పరిధిలో నుంచి బయటకు రావడానికి ప్రధాన కారణం ముఖ్యంగా చెప్పాలంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన నాయకులు ఆ నాయకులు చుట్టూ ఉన్న చెంచగాలు తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరు. మీకు మరీ ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1-2 రోజుల తర్వాత కొన్ని పచ్చకుక్కలు మురుగుతాయి. దానికి కాపాడుకోలేదు. పచ్చకుక్కలు మురిగి నా మీద విషించుకుంది. దానికి బాధపడట్లేదు. కానీ వీరిశెట్టి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో శ్రీమతి
గురుదల రజనీ గారి నాయకత్వంలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా భార్యను సిద్ధంగా ఉంచానని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల్ని ఆకర్షిస్తూ దాని యొక్క నూతన అడ్మిషన్స్ నూతన బ్రాంచ్ ను విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా గుంటూరు లక్ష్మీపురం 4వ లైన్ లోని నవ్య అపార్ట్మెంట్స్ నందు నూతన బ్రాంచ్ ని మార్వాడి యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రిన్సిపల్ రాజేష్ పటేల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్వాడి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అడ్మిషన్స్ మేనేజర్ నాగిరెడ్డి, చైర్మన్ బ్రహ్మారెడ్డి, బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. एकेजो भयादतः गावो हजिग्निरे तस्माद्ध्याता अघावयः यतभूरूपादा उच्येते स्यमकमाधेद मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् श्रीगुरुभ्यो नमः हरिः ओम् येन देवा पवित्रेण आत्मानं कुलदेददा देन शास्त्रधारेण पौमान्यं गृणन्तु मां राजावत् गणपति कुंकुम పెట్టండి स्तु यस्यवो नाम रूपाभ्यां या देवी सर्वम ओम आजम्य ओम केशवाय स्वाहा तागिसे ఓకే రండి చేదరారా అది నుంచి ఫోన్ తీసుకొట్లేరా చేదర్లు విటారా మేడం 6 బుక్ plus accredited. Only 7 university in Gujarat comes under the Center of Excellence with having the extraordinary infrastructure, teachings and academic support to the students. University is happy to enter in the Andhra Pradesh and Telangana areas where students have ample of opportunity within the state of Gujarat. Gujarat is a growing hub of India, and when the students coming to Gujarat for study, it is not only for their qualification and degree, they will get a best placement support or the startup support on our campus. The university is having every year more than 480 companies visiting on campus for the recruitment. University is also providing the startup supports, the business and whatever the family business they want to. We have the separate family business support center. So these all opportunities is available for the students then when they are coming to Marwadi University campus. The campus is having the students from 53 countries and 22 states of India. Our Marwadi Chandrana Group and Marwadi University Regional Office in Guntur ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది త్రూ అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ హిందుస్థాన్ ఎడ్యుకేషనల్ సర్వీస్ కంబైన్గా మనకి ఇక్కడ రీజనల్ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో మార్వాడి యూనివర్సిటీ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ మనకి ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఇక్కడికి మనకి స్టూడెంట్స్ అనేది రావడం జరిగింది. ఆల్మోస్ట్ 53 డిఫరెంట్ కంట్రీస్ నుంచి, ఓకే, అలానే ఒక 22 డిఫరెంట్ స్టేట్స్ నుంచి, పాన్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ మనకి
మంచి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లానే మార్వాడి చంద్రన గ్రూప్ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కంపెనీ. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ మార్వాడి చంద్రన గ్రూప్ ట్రస్ట్లో మనకి మార్వాడి యూనివర్సిటీ అనేది రన్ చేస్తుంది. ఆల్మోస్ట్ మనకి ఫీజెస్ వచ్చేసి మన ఆంధ్ర ఆల్మోస్ట్ విత్ హాస్టల్తో కూడా కలుపుకొని మనకి ఆల్టుగెదర్ ఒక 2 lakhs లోపలే మనకి కంప్లీట్ అవుతుంది. ఓకే, స్టూడెంట్కి అనేది ఏంటంటే ఈజీగా దట్టు ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది. దట్టు గుజరాత్ స్టేట్ అనేది చూసుకుంటే స్టూడెంట్ నవ్వేడేస్ ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ డిఫరెంట్ వేస్లో వెళ్ళటానికి స్కోప్ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది టోటల్గా గుజరాత్ అనేది లిక్కర్ కానీ లేకపోతే టొబాకో ఇవన్నీ కూడా లేని స్టేట్ అనమాట. సో స్టూడెంట్ అదర్ అవకేషన్స్ అనేది వెళ్ళటానికి ఏ స్కోప్ ఉండదు. సో మనకి లాస్ట్ 3 years నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు. అట్ సేమ్ టైం ఫుడ్ కూడా మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఫుడ్ కూడా మన టైప్ ఆఫ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒంగోలు నుంచి చెఫ్లు ఉన్నారు. సో వీళ్ళ త్రూనే అక్కడ ఫుడ్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ సరౌండింగ్లో ఉన్న అంటే ఒంగోలు నుంచి కానీ లేకపోతే ఇటు గుంటూరు జిల్లా సరౌండింగ్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఇది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లక్ష్మీపురం 4th లైన్లో మన ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ సరౌండింగ్లో ఉన్న మన తెలుగు స్టూడెంట్స్ ఈ ఆఫీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లక్ష్మీపురం 4th లైన్ నవ్య అపార్ట్మెంట్ 1st floor అండి. ఓకేనా, మీకు మార్వాడి యూనివర్సిటీ అనే ఉంటుంది పేరు కూడా. మీకు డైరెక్ట్గా రీజనల్ ఆఫీస్ అనమాట ఇది. ఓకే, ఆంధ్ర హెడ్ ఆఫీస్ వచ్చేసి మీకు విజయవాడలో ఉంటుంది. ఇది సెకండరీ. మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి మండలం చినకాకాని గ్రామ పరిధిలోని జూపిటర్ అపార్ట్మెంట్ వాసులతో బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వేదికని ఉద్దేశించి ప్రసంగించవలసిగా మిమ్మల్ని కోరుతున్నా. ఓకే, సడన్గా మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి 1-2 పథకాలు చెప్పమంటా ఉన్నారు. నేను ఆయన చెప్తా ఉన్నా, నువ్వు హెలికాప్టర్లో తిరగకుండా భూమి మీద తిరిగితే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 24,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఎవరేశారు? మీరేశారా? ఒకటి. రెండోది, పట్టిసీమ 2014-19లో గవర్నమెంట్లోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఒక ఫాస్ట్గా అయ్యే విధంగా ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా వాళ్ళకి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో చేసిన ప్రాజెక్టు. అది ఎవరు కట్టారు? మీరు కట్టారా? లేకపోతే మీ నోటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కట్టాడా? ఎవరు కట్టారు? కాబట్టి అంటే ఎంత రాక్షస వికృత రాజకీయం అంటే మీరు చూస్తూ ఉంటే ఇప్పుడు సిద్ధం బస్సులని మొత్తం ఆయన తిరిగే సభకి బస్సులన్నీ తీసుకెళ్లిపోతున్నారు. కామన్ మ్యాను లేదా వీళ్ళకి అసలు బస్సులే లేవు. ఈ రోజున మండు టెండలు, వాళ్ళందరూ పాపం బస్సులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. శవ రాజకీయాలు, ముసలా వాళ్ళందరూ పింఛన్లు లేక ఇట్లాంటి వికృత రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ చుట్టుపక్కల మీరందరూ కూడా కష్టపడి ఈ చుట్టుపక్కల ఆయన లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరు. నేను మాట్లాడాలంటే 1 గంట మాట్లాడతాను, కానీ ఏమనుకోవద్దు, 2 ముక్కలు మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడి పెట్టే. థ్యాంక్ యూ. అన్నగారు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు కదా, మీకు చెప్పా ఆయనకి 2 బటన్లు ఉంటాయని. ఒక బటన్ నొక్కితే 100 రూపాయలు 10 రూపాయలు పడుతుంది, ఇంకో బటన్ నొక్కితే 100 రూపాయలు పోతుందని. అట్లా కరెంటు ఛార్జీలు పెట్టి పెన్షన్ ఎత్తేస్తారు. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, మీరు కరెంటు బిల్లు బాగా కడుతున్నారని పెన్షన్ చేస్తారు. ఇంకా కటింగ్ మాస్టర్ అనే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు ఇచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పెద్దలు చంద్రశేఖర్ గారు చెప్పినట్లు మనం చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించాలంటే ఒక రోజంతా పడుతుంది. ఆ చర్చకు మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని అడుగుతున్నారు. ఆయన వచ్చి చర్చించాలి. ఏదో పప్పు బెల్లాలు జల్లేసి ఏదో
గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. బుధవారం మంగళగిరి పట్టణంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని, ఆ అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజానీకం తన వెనక ఉందని, తప్పక మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొంచెం వెనకరండి. ఈరోజు 17వ వార్డులో ప్రచారం చేసామండి. ప్రచారం చాలా బాగా జరుగుతుంది. అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మరి గతంలో మా కుటుంబ సభ్యులు ఎలా అయితే వాళ్ళకి అందుబాటులో ఉండి సేవలు చేశారో అదే గుర్తుపెట్టుకొని ఈరోజు మీ కుటుంబ సభ్యులు మాకు తెలుసమ్మా, నిన్ను కూడా మేము గెలిపిస్తామని ప్రజలు మాకు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈ జనరేషన్ వాళ్ళకి కాకపోయినా పెద్ద జనరేషన్ వాళ్ళని అడిగి చూస్తే ఖచ్చితంగా వాళ్ళ సేవలు ఎలా ఉన్నాయి, ఆ రోజుల్లో మంగళగిరిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కంపేర్ చేసుకొని చూడాలి. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళేమీ చేయలేదు మేమే చేసాము అని చెప్పడం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి అనేది ఇప్పుడు మన పెద్దవాళ్ళని తీసుకుంటాం, అప్పుడు మన ఫ్యామిలీలో పరిస్థితి ఒకలాగుంటుంది, పిల్లలు ఎదిగిన తర్వాత ఇంకొకలాగా ఉండొచ్చు. అట్లా అని పెద్దవాళ్ళు పెట్టింది అన్నమే కాదా, అట్లా అనటం కరెక్ట్ కాదు. అప్పుడున్న సదుపాయాలకి అప్పుడు జరగాల్సిన డెవలప్మెంట్ అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగబోయేదానికి ఇప్పుడు ఉంటుంది. దీనికి దానికి కంపారిజన్ చేసి అభివృద్ధి జరగలేదనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. 25 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులు ఎంతో సేవ చేశారు మంగళగిరి నియోజకవర్గానికి. ఆ అభిమానమే ప్రజలు నా మీద కూడా చూపిస్తున్నారు. అలాగే మా జగనన్న కూడా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. సంక్షేమ పథకాలు పేదవాడికి కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. మా స్థితిగతులు, మా పిల్లల బతుకులు బాగుండాలి అంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలి అని వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తున్నారు. మరి వైసీపీ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఈసారి రాష్ట్రంలో కూడా. మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము, ఎన్నికలకి వెళ్తున్నాము, విజయం సాధిస్తాం ఖచ్చితంగా. రాష్ట్రంలో వృద్ధుల మరణాలకు వైసీపీనే కారణం అని చెప్పి ప్రతిపక్షాలు ఎన్డీఏ ఆరోపిస్తున్నాయి. అది టీడీపీ వాళ్ళు బురద చల్లటమేనండి, అందులో వాస్తవం లేదు. పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రోజు నేను అడిగితే అంతా కూడా రెస్పాన్స్ బాగుంది, పెన్షన్స్ బాగా. కొల్లిపర మండలం బొమ్మవానిపాలెం మరియు మున్నంగి గ్రామాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి సమయంలో ఇసుక రవాణా జరుగుతోంది. పట్టించుకొని అధికారులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఇంద్రకీలాద్రి వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పుష్పార్చనలో భాగంగా ఈ రోజు 2వ రోజున ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా ఉదయం 9 గంటల నుంచి కనకాంబరాలు మరియు గులాబీలతో అమ్మవారికి పుష్పార్చన నిర్వహించడం జరిగింది. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులు ఈ ప్రత్యేక పుష్పార్చన సేవలో పాల్గొని విశేషంగా తిలకించారు.
लक्ष्मी जन्मीना फलोचना कालकंठे कांतप्रदेक्षोपरी स्वरूपिणी ब्रह्मांड जननी विग्रह काली महालक्ष्मी महासरस्वती सुभकन दुर्गांबिकायै नमो नमः नानाविध परिमल पत्र पुष्पानि समर्पयामि धूपमाघ्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि तस्मै दशमगुंहोतः प्रत्यमो राजा भगवान् विजयताम् लोकस्य राजा महतो महान् सुगणः पन्थामभयं गृह्णातु यस्मिन् नक्षत्रे यम एति राजा यस्मिन्नेनमभ्यषिञ्चन्त देवाः तदस्य चित्रगुंहयतयामास